నిజంగా చేయగలవండి. ఇప్పుడు కొత్త జన్యుపరమైన టెస్టుల ద్వారా మనం క్యాన్సర్ రావటాన్ని ముందుగా పసిగట్టవచ్చు. ఇప్పుడు క్యాన్సర్ అనేది ఒక జెనెటిక్ మ్యుటేషన్ డిజార్డర్. జెనెటిక్ మ్యుటేషన్ అంటే తల్లిదండ్రుల దగ్గర నుంచో, అక్కచెల్లెల దగ్గర నుంచో వచ్చిందని కాదు. మన శరీరంలో ఉండే జన్యువుల మ్యుటేషన్ వల్ల ఈ క్యాన్సర్ వస్తుందని సైంటిస్టులు గట్టిగా నమ్ముతున్నారు. జీనోమిక్ మ్యాపింగ్ జరిగిపోయింది. వాట్సన్ అండ్ క్రిక్ మనకు చక్కటి జీనోమిక్ మ్యాపింగ్ చేశారు. మన బాడీలో మోర్ దెన్ 22,000 ప్రోటాన్ కోడింగ్ జీన్స్, ఈక్వల్లీ గుడ్ నెంబర్ ఆఫ్ నాన్ ప్రోటాన్ కోడింగ్ జీన్స్ ఉంటాయని కనుక్కున్నారు. ఈ ప్రోటాన్ కోడింగ్ జీన్స్లో అంటే మోర్ దెన్ 22,000 ప్రోటాన్ కోడింగ్ జీన్స్లో 500 to 600 ఆంకోజీన్స్ అంటే క్యాన్సర్ కారక జన్యువులు ఉంటాయని కూడా సైంటిస్టులు ఖచ్చితంగా నిర్ధారణ చేశారు. ఈ 500 to 600 ఆంకోజీన్స్ క్యాన్సర్ కారక జన్యువుల్లో వచ్చే మ్యుటేషన్స్ ఆధారంగానే ఈ క్యాన్సర్ వస్తుంది. మరి ఈ మ్యుటేషన్ అంటే ఆ జన్యుల్లో వచ్చే మార్పులకి రావటానికి గల కారణం ఏంటి అని ఇప్పుడు సైంటిస్టులు అనలైజ్ చేస్తున్నారు. ముఖ్యంగా మనందరికీ తెలుసు లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్సు, ఒబేసిటీ, అలాగే దురలవాట్లు, టొబాకో స్మోకింగు, ఆల్కహాలు, అలాగే కెనాబిస్ స్మోకింగు, అవే కాకుండా ఎన్విరాన్మెంటల్ పొల్యూషను, ఊబకాయము, ప్రాసెస్డ్ ఫుడ్స్, ఇవన్నీ మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. ఈ లైఫ్ స్టైల్ రిస్క్స్ వలన ఈ జన్యుపరమైన మ్యుటేషన్స్ వచ్చి ఈ జన్యుపరమైన మ్యుటేషన్స్ వల్లనే క్యాన్సర్ వస్తుంది అని ఇప్పుడు సైంటిస్టులు గట్టిగా నమ్ముతున్నారు. సో ఈ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ ఏవైతే మన జన్యుపరమైన మ్యుటేషన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయో అది వాటిని ఎక్సోమ్స్ అంటారు. అంటే ఈ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ ఎక్సోమ్స్ని స్టిమ్యులేట్ చేస్తే ఆ ఎక్సోమ్స్ వెళ్ళి ఆంకోజీన్స్లో జన్యుపరమైన మ్యుటేషన్కి కారణమవుతాయి. సో ఈ ఎక్సోమ్స్ని కనుక మనం ఇప్పుడు అనలైజ్ చేసినట్టయితే ముందుగానే క్యాన్సర్ రాకముందే క్యాన్సర్ రావటాన్ని ముందుగానే పసిగట్టవచ్చు. మన మధ్య మీరు ఒక ఇంపార్టెంట్ పాడ్కాస్ట్ వినే ఉంటారు. జెరోదా, ఇట్స్ ఎ స్టాక్ బ్రోకరింగ్ యాప్. దాని CEO గారు మిస్టర్ నిఖిల్ కామత్ మిస్టర్ బిల్ గేట్స్తో ఒక పాడ్కాస్ట్ చేశారు. ఆ పాడ్కాస్ట్లో ఆయన బిల్ గేట్స్ని అడిగారు, మీ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకుంటారు, యంగ్ ఆంటర్ప్రినర్స్కి మీ దగ్గర ఏమైనా హ్యాక్ ఉందా ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవడానికంటే ఆయన 3 చెప్పారు. ఒకటి, రెగ్యులర్గా వైటమిన్స్ తీసుకుంటాను, ఎందుకంటే దానికి డౌన్ సైడ్ ఏమీ లేదు. రెండోది, రెగ్యులర్గా స్క్రీనింగ్ చేసుకుంటూ ఉంటాను, అంటే చెకప్స్ చేసుకుంటూ ఉంటాను, అన్ని డిసీజెస్కి ముందుగా చెకప్ చేసుకుంటాను. మూడోది, మోస్ట్ ఇంపార్టెంట్ ఆయన చెప్పింది ఏంటంటే ఒక జన్యుపరమైన పరీక్ష. ఈ పరీక్ష చేసుకుంటే ట్రెడిషనల్ టెస్ట్ అంటే పెట్ సిటీ స్కాను, పెట్ MR స్కాను, మ్యామోగ్రాము, వీటన్నిటికన్నా ముందే మనం క్యాన్సర్ రావడాన్ని పసిగట్టవచ్చు. ఈ టెస్ట్ అమెరికాలో అందుబాటులో ఉంది, మరి ఇండియాలో అందుబాటులో ఉందో లేదో నాకు తెలియదు. అక్కడ ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ఈ టెస్ట్కి పే చేస్తున్నాయి, చాలా ఎక్స్పెన్సివ్ టెస్ట్ అని ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత అదే టెస్ట్ని, అంతకన్నా బెటర్ టెస్ట్ని మనము హైదరాబాద్లో గచ్చిబౌలిలోని లాంజివిటీ లాంజ్లో ముందుగా మన ప్రజలకి ఇక్కడ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. జస్ట్ సింపుల్ లాలాజలం యొక్క స్వాబ్ టెస్ట్ ద్వారా, అంటే ఆ లాలాజలం తీసుకోవటం ద్వారా మనము మన శరీరంలో, ఆ ఇండివిజువల్ శరీరంలో 76 క్యాన్సర్స్ రావటాన్ని ముందుగా పసిగట్టవచ్చు, ముందుగా ప్రెడిక్ట్ చేయవచ్చు. ప్రెడిక్షన్ అంటే ఏంటంటే ఈ జెనెటిక్ టెస్టు, హెల్త్ డేటా అంటే బిగ్ హెల్త్ డేటా వాడి సిమ్టమ్స్ రాకముందే ఈ క్యాన్సర్ వస్తుంది అని డిటెక్ట్ చేయవచ్చు. ఇది ఈచ్ ఇండివిజువల్కి ఒక పర్సనలైజ్డ్ హెల్త్ మ్యాప్ లాంటిది. అంటే ఉదాహరణకి కోలన్ క్యాన్సర్ వస్తుంది అని తెలుసుకున్నాం అనుకోండి, ఆ కోలన్ క్యాన్సర్ రాకుండా ముందుగానే మనం టెస్ట్ చేసుకోవచ్చు. ఎలా? ఆ కోలన్ క్యాన్సర్ వచ్చే ముందు సిమ్టమ్సు, ఫీకల్ అక్కల్ బ్లడ్ టెస్టింగు, ఇమ్యూనోకెమికల్ మెథడ్సు, వాటి ద్వారా మనం క్యాన్సర్ అవటాన్ని ముందుగా పసిగట్టవచ్చు. ఆ తర్వాత కోలన్ క్యాన్సర్ వస్తుందని ముందుగా మన పర్సనలైజ్ హెల్త్ మ్యాప్లో ఉంది కాబట్టి, మనం బిగ్ హెల్త్ డేటా జెనెటిక్ టెస్ట్ ద్వారా తెలుసుకున్నాం కాబట్టి ఆ ఇండివిజువల్కి 3 monthsకి ఒకసారి కొలనోస్కోపీ లేదా సిగ్మాయిడోస్కోపీ లేదా క్యాప్సుల్ ఎండోస్కోపీ చేసుకొని క్యాన్సర్ రావటాన్ని ముందుగా పసిగట్టి క్యాన్సర్ వచ్చే భాగాన్ని ఐడెంటిఫై చేసి అక్కడ ఆ పాలిప్ని తీసేయడం ద్వారా క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. చాలాసార్లు కోలన్ క్యాన్సర్, ముఖ్యంగా రైట్ కోలన్ క్యాన్సర్స్ని లేట్ స్టేజ్లో గుర్తిస్తాము. దీనివల్ల ముందుగానే గుర్తించడం ద్వారా క్యాన్సర్ని పూర్తిగా క్యూర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఉదాహరణకు ఒక స్త్రీకి బ్రెస్ట్ క్యాన్సరో, ఎండోమెట్రియల్ క్యాన్సరో వస్తుందని చెప్పామనుకోండి. బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందని చెప్తే రెగ్యులర్గా అల్ట్రాసౌండ్ చేసుకుంటూ ఉంటారు నెలకు ఒకసారి. వారు సెల్ఫ్ అవేర్నెస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఎలా చేసుకోవాలి తెలుసుకొని ముందుగా ఆ లంప్ రావటాన్ని ముందుగా పసిగడతారు. మనందరికీ తెలుసు బ్రెస్ట్ క్యాన్సర్ని ముందుగా గుర్తిస్తే పూర్తిగా క్యూర్ చేయవచ్చు అని.
సో అవసరమైతే మ్యామోగ్రాము, ఎంఆర్ఐ టెస్టింగు, పెట్ఎంఆర్ మ్యామోగ్రాము, అలా నాన్ ఇన్వేజివ్ టెస్టుల ద్వారా క్యాన్సర్ రావటాన్ని ముందుగా పసిగట్టి ఆ వచ్చిన లంప్ని మనం తీసివేయటం ద్వారా క్యాన్సర్ని పూర్తిగా క్యూర్ చేసుకోవచ్చు. అర్లీగా క్యాన్సర్ని గుర్తించినట్టయితే కీమోథెరపీ, రేడియోథెరపీ, హార్మోన్ థెరపీ లాంటి అవసరం లేకుండానే మనం క్యాన్సర్ క్యూర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత ప్రమోషన్ అంటే మన హెల్త్ని ప్రమోట్ చేసుకోవటం. ఏదైతే క్యాన్సర్ వస్తుందని తెలుసుకున్నప్పుడు ఆ క్యాన్సర్కి రావడానికి ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే వాటిని ఐడెంటిఫై చేసి వాటిని అవాయిడ్ చేయటము. ఫిట్నెస్సు, న్యూట్రసిటికల్సు, సప్లిమెంట్సు అవన్నీ పర్సనలైజ్డ్గా అంటే ఏ క్యాన్సర్ వస్తుందో తెలుసుకొని వాటికి పర్సనలైజ్డ్గా సప్లిమెంట్సు అవన్నీ ఇవ్వటం ద్వారా మనం ఫర్దర్గా ఆ క్యాన్సర్ రావటాన్ని నివారించవచ్చు. ఇది ప్రమోటివ్. తద్వారా ఇదంతా కూడా ప్రివెన్షన్కి దారితీస్తుంది. అంటే వ్యాధులు స్టార్ట్ కాకముందే మనం దాన్ని స్టాప్ చేస్తున్నాం, క్యాన్సర్ రాకముందే దాన్ని పట్టుకుంటున్నాం, దాన్ని ప్రివెంట్ చేసేస్తున్నాం. ఇది ఒక వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. అంటే ఈ 3P, P3 అంటాం, ప్రెడిక్షన్, ప్రమోషన్ అండ్ ప్రివెన్షన్. ఈ P3 కాన్సెప్ట్ ద్వారా మనం క్యాన్సర్ రావటాన్ని ప్రివెంట్ చేస్తున్నాం. ఇప్పటివరకు మనం క్యాన్సర్కి స్క్రీనింగ్ చేసుకొని క్యాన్సర్ని ఎర్లీగా గుర్తిస్తే క్యాన్సర్ని తొందరగా క్యూర్ చేసుకోవచ్చు, క్యాన్సర్ వల్ల మోర్టాలిటీ తగ్గించుకోవచ్చు అనే కాన్సెప్ట్లోనే ఉన్నాం. కానీ ఇది ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ మనము ప్రెడిక్ట్ చేస్తున్నాము, ఏ క్యాన్సర్స్ వస్తాయో ముందుగా తెలుసుకుంటున్నాము, హెల్త్ని ప్రమోట్ చేస్తున్నాము. ఆ జీన్స్ని బేస్ చేసుకొని డైటు, ఫిట్నెస్, సప్లిమెంట్స్ అన్ని పర్సనలైజ్గా ఈచ్ ఇండివిజువల్కి పర్సనలైజ్డ్ హెల్త్ మ్యాప్ ద్వారా మనం ఐడెంటిఫై చేసి వాటికి సప్లిమెంట్స్ ఇస్తున్నాము. అలా ఈ రెండింటి ద్వారా క్యాన్సర్ని ప్రివెంట్ చేస్తున్నాం. వ్యాధులు స్టార్ట్ కాకముందే మనం స్టాప్ చేస్తున్నాం. బ్లడ్ మార్కర్సు, స్క్రీనింగు, వ్యాక్సిన్సు, లైఫ్ స్టైల్ మార్పులతో మన ఫ్యూచర్కి ఫుల్ ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతున్నాం. సో ఈ ప్రెడిక్ట్, ప్రమోట్, ప్రివెంట్ ద్వారా మీ జీవితాన్ని ఈచ్ ఇండివిజువల్ తన నియంత్రణలోకి తీసుకోవచ్చు. దిస్ ఈజ్ ద ఫ్యూచర్ అనమాట. అంటే క్యాన్సర్ రాకముందే క్యాన్సర్ చాలాసార్లు మీరు చూస్తున్నారు, ఎంతోమంది సెలబ్రిటీస్ 4th స్టేజ్ క్యాన్సర్లో డిటెక్ట్ చేయబడ్డారు. జస్ట్ గుడ్ హెల్త్లో ఉన్నారు, యాక్టింగ్ చేస్తున్నారు, అనేక రకాలుగా క్రికెట్ ఆడుతున్నారు. సడన్గా దే వర్ డయాగ్నోస్డ్ విత్ క్యాన్సర్స్. మీరే చూశారు, యువరాజ్ సింగ్ వరల్డ్ కప్ ఫైనల్స్ ఆడి బయటకు వచ్చాక టెస్ట్ చేసుకున్నట్టయితే వారికి స్టేజ్ 2 టెస్టికులర్ ట్యూమర్, నాన్ సెమినోమాటస్ జెమ్ సెల్ ట్యూమర్ ఉండింది. సోనాలి బింద్రే గారు యాక్సిడెంటల్గా స్క్రీనింగ్ చేసుకుంటే 4th స్టేజ్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ కనపడింది. యూనియన్ మినిస్టర్స్ ఇద్దరు, మనోహర్ పారికర్ గోవా చీఫ్ మినిస్టర్ గారు, అంతకుముందు యూనియన్ మినిస్టర్గా ఉండేవారు మిస్టర్ అనంత్ కుమార్, 4th స్టేజ్ ఆయనేమో లంగ్ క్యాన్సరు, వీరేమో కోలిడక్టల్ క్యాన్సర్తో డయాగ్నోస్ చేయబడ్డారు. వీటన్నిటినీ కూడా మనం ఇప్పుడు ప్రివెంట్ చేయగలుగుతాం. ముందుగా ఈ స్క్రీనింగ్ చేయించుకోవటం ద్వారా ఏ క్యాన్సర్ వస్తుందో ప్రెడిక్ట్ చేసి ప్రమోషనల్ యాక్టివిటీస్ ద్వారా మనం వాటిని కంట్రోల్ చేసుకోవడానికి, ప్రివెంట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. సో క్యాన్సర్ రాకముందే ఇది వెరీ రివల్యూషనరీ కాన్సెప్ట్. ఇట్స్ ఏ గేమ్ చేంజింగ్ కాన్సెప్ట్ అనమాట. కంప్లీట్గా క్యాన్సర్ రాకముందే ఫ్యూచర్ అంతా కూడా పర్సనలైజ్ హెల్త్ మ్యాప్ ద్వారా క్యాన్సర్ రాకుండా చేసుకునే ఒకే ఒక కాన్సెప్టు ఈ జన్యుపరమైన పరీక్షలు అనమాట. తప్పనిసరిగానండి. మీరే చూస్తున్నారు, రోజు ఒక పాపులర్ మూవీ స్టార్ ఇన్ బెంగళూరు అట్ ది ఏజ్ ఆఫ్ 41 సడన్లీ కొలాప్స్డ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఈవెన్ బిఫోర్ ఈ స్టార్టెడ్ ఎక్సర్సైజింగ్. ఒక అనదర్ మినిస్టర్ వాజ్ వెరీ హెల్దీ, జస్ట్ అబౌట్ 50 years, సడన్గా కూర్చొని పేపర్ చదువుతూ కొలాప్స్ అయ్యారు. చాలా మన సీసీటీవీ వలన అనేక సార్లు చాలామంది డాన్స్ చేస్తూ సడన్గా కూలిపోయారు. కోచింగ్ సెంటర్లో ఒక 12 ఏళ్ల బాలుడు సడన్గా ముందుకు పడిపోయాడు. ఇవన్నీ చూస్తూనే ఉన్నాం రోజు. సడన్ కార్డియాక్ డెత్. ఇది ఎందుకు వస్తుంది? వీళ్ళలోనే ఇది ఎందుకు కనబడుతోంది? గుండె ఆరోగ్యంగా ఉండాలని మన కనుక కోరుకున్నట్టయితే జస్ట్ ఈసీజీ, బీపీ చెక్ చేసుకొని ఈకోకార్డియోగ్రామ్ చేసుకుంటే సరిపోదు. అవన్నీ చేస్తున్నా కానీ చాలామందిలో పేషెంట్స్కి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. మేము కూడా ఆపరేషన్ చేసే ముందు, క్యాన్సర్ ఆపరేషన్ చేసే ముందు కార్డియాలజిస్ట్ చూపిస్తాం ఓల్డ్ పీపుల్ని. అన్ని రకాలుగా టెస్ట్ చేస్తాము, ట్రెడ్మిల్ టెస్ట్ చేస్తాము, ఈకోకార్డియోగ్రామ్ చేస్తాము. అయినా కానీ కొంతమంది పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లో సడన్గా హార్ట్ అటాక్ గురవుతుంటారు. సో వీటన్నిటికీ అనేక రకాలైన జెనెటిక్ కాజెస్ ఉన్నాయి. ఆ జీన్స్లోని రహస్యాలని మనం బయట పెట్టగలిగినట్టయితే ఈ ప్రివెంటివ్ కార్డియాక్ జెనెటిక్ స్క్రీనింగ్ మనకి ఉపయోగపడుతుంది. అంటే ప్రతి ఇండివిజువల్కి ఎరిథ్మియాసు, ఏట్రియల్ ఫిబ్రిలేషను, కార్డియాక్ స్ట్రోక్, మయోకార్డియల్ ఇన్ఫాక్షను, సడన్ కార్డియాక్ డెత్, సడన్గా పడిపోతున్నారు. అలాగే బ్లడ్లో క్లాటింగ్ డిసార్డర్సు, ఇవన్నీ ముందే డిటెక్ట్ చేయవచ్చు. ఇవి కాకుండా కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్సు, హై ఎల్డిఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్కి ఎందువల్ల ఎక్కువగా ఉంటుంది, సన్నగా ఉన్నాడు, అసలు ఏమి తినడు, వెజిటేరియను, వీగను, హెల్దీ డైట్ తీసుకుంటాడు అని ఎల్డిఎల్ మాత్రం 125 ఉంటుంది. దీనికి గల కారణం ఏంటి అంటే హై ఎల్డిఎల్కి కారణమైన కొన్ని జెనెటిక్ మాడిఫికేషన్స్ ఉన్నాయి. జీన్స్ కొన్ని అబ్నార్మల్గా ఉండటం వలన
వాటికి ఆ ఇండివిజువల్కి హై ఎల్డిఎల్ ఉంటుంది, ఎంతో ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ గడుపుతున్నాడు, ఒక్కసారి కూడా స్మోకింగ్ చేయలేదు, ఆల్కహాల్ తాగలేదు, రోజు ఎక్సర్సైజ్ చేస్తున్నాడు, పీస్ఫుల్ లైఫ్, జస్ట్ సింపుల్ ఆఫీస్ జాబు, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, అయినా కానీ సడన్ కార్డియాక్ డెత్ గురవుతున్నారు. వాళ్ళ ఎల్డిఎల్ ఏమో 150 ఉంటుంది. వీటికి గల కారణమైన జీన్స్ని మనం ఐడెంటిఫై చేయగలుగుతాం ఇప్పుడు. అలాగే ఫ్యాట్ స్టోరేజు, ఇన్సులిన్ రెసిస్టెన్సు, షుగర్ మెటబాలిజం ఏరియాల్లో వీక్ పాయింట్స్ అన్నిటిని కూడా ఇవి కనిపెడతాయి. అలాగే ఆర్టరీస్, వెయిన్స్, వాటిలో ఏమైనా క్లాటింగ్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయా, రక్తం ఏమైనా గడ్డకడుతున్నాయా, అవి పేటెంట్గా ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా మన జన్యు పరీక్షల ద్వారానే గుర్తించవచ్చు. వాటిని ముందుగా ప్రెడిక్ట్ చేసినట్టయితే ఆ తర్వాత ప్రమోషనల్ యాక్టివిటీస్ అంటే లైఫ్ స్టైల్ చేంజెస్, బ్లడ్ థిన్నర్సు, ఈకోస్ప్రిన్, క్లోపిడోగ్రల్, అవసరమైతే యాంటీ కోయాగులెంట్స్ వాడి వాళ్ళకి, అలాగే ఫ్యాట్ స్టోరేజ్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ కనుక ఉన్నట్టయితే ఇతరత్ర మెజర్స్ తీసుకొని షుగర్ మెటబాలిజాన్ని, షుగర్ని కంట్రోల్ చేసుకుంటూ రెగ్యులర్గా ఇంటిగ్రేటెడ్ స్క్రీనింగు, డైటు, లైఫ్ స్టైల్ మార్పుల ద్వారా ఒక పర్సనలైజ్డ్ హార్ట్ ప్రొటెక్షన్ ప్లాన్ని మనం వాళ్ళకి ఇవ్వగలుగుతాం. అంటే ముందుగానే వారికి ఈ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందని తెలుసుకొని లైఫ్ స్టైల్లోనూ, డైట్లోనూ, స్క్రీనింగ్ ద్వారా వాళ్ళకి ఒక పర్సనలైజ్డ్ ప్రొటెక్షన్ ప్లాన్ ఇచ్చి ఇలాంటి సడన్ కార్డియాక్ డెత్ని, ఎరిథ్మియాస్ని, అలాగే ఎల్డిఎల్ ప్రాబ్లమ్స్ని కూడా మనం ప్రివెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అంటే వీటన్నిటికీ కూడా జీన్స్లోనే సమాధానం ఉంది. సో వీటిని కనుక డీకోడ్ చేసుకొని గుండెని సేఫ్గా ఉంచుకోవడానికి ఈ జన్యుపరమైన పరీక్షలు ప్రతి ఇండివిజువల్కి మనకి యూస్ఫుల్గా ఉంటాయి. ఎస్, వెరీ మచ్. చాలాసార్లు చూస్తుంటాము యంగ్ ఇండివిజువల్స్ సడన్గా బ్రెయిన్లో స్ట్రోక్ రావటం, బ్రెయిన్లో ట్యూమర్ రావటం కూడా, ఇవన్నీ ముందుగానే చెక్ చేసుకున్నట్టయితే మనం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. చాలామందికి మెమరీ చాలా బాగుంటుంది, మూడ్ స్టేబుల్గా ఉంటారు, బ్రెయిన్ ఫిట్గా ఉండాలనుకుంటారు. వీటన్నిటిని మనం ముందుగా పరీక్ష చేయించుకొని మన జీన్స్ని చెక్ చేయించుకొని ప్రెడిక్టివ్గా మనం ముందుగా ప్లాన్ చేసుకోవచ్చు. దీన్నే ప్రెడిక్టివ్ బ్రెయిన్ అండ్ న్యూరో స్క్రీనింగ్ అంటారు. అలాగే అల్జీమర్సు, పార్కిన్సన్సు, మల్టిపుల్ స్క్లెరోసిస్ లాంటి న్యూరలాజికల్ డిజార్డర్సు, వాటి రిస్క్ ఎంత ఉంటుంది వీరికి, అలాగే ఫోకస్సు, మెమరీ, లెర్నింగ్ ఎబిలిటీ ఎలా ఉంటాయి, ఈవెన్ పిల్లలు కూడా చేసేయచ్చు. వాళ్ళకి ఫోకస్ ఎలా ఉంటుంది, మెమరీ ఎలా ఉంటుంది, లెర్నింగ్ ఎబిలిటీస్ ఎలా ఉంటాయి, అలాగే మూడ్ హార్మోన్స్, ముఖ్యంగా డోపమిన్, సెరటోనిన్, స్లీప్ ప్రాబ్లమ్స్, చాలామందికి స్లీప్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎక్కువసేపు నిద్ర పట్టదు వాళ్ళకి, స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అవుతుంది, బ్రెయిన్ డీటాక్సిఫికేషన్ ఎఫెక్ట్ అవుతుంది. అలాగే అనేక రకాలైన స్పెషలైజ్డ్ జీన్స్ని కూడా ఇప్పుడు ఈ జన్యుపరమైన పరీక్షల ద్వారా ఐడెంటిఫై చేయగలిగింది. ఎపో జీన్స్ అనేది ఎల్జీమర్ రిస్క్ని చూపిస్తుంది, డిఆర్డి2 జీన్ అనేది మోటివేషన్, మెమరీ జీన్సు, అలాగే రకరకాల జీన్స్, నిద్ర క్వాలిటీ, సర్కేడియన్ రిథమ్ అంటే డే టైం పడుకోకుండా ఉంటాం, రాత్రిపూట పడుకోవటం, ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్. ఇది క్యాన్సర్ని కూడా ప్రివెంట్ చేస్తుంది. ఇంకా కొన్ని పార్కిన్సన్స్ డిసీజ్ ఎవరికి వస్తుంది, ఎస్ఎన్సిఏ జీన్ అంటారు. ఈ జెనెటిక్ స్క్రీనింగ్ చేసుకోవటం ద్వారా ఈ ప్రాబ్లమ్స్, ఈ జెనెటిక్ మ్యుటేషన్స్ ఉన్నాయి, ఈ జెనెటిక్ మ్యుటేషన్స్ వచ్చే అవకాశం ఉంది. ఆ మ్యుటేషన్స్ రావటాన్ని మనం ముందుగా పసిగట్టి వాళ్ళకి స్క్రీనింగు, అలాగే లైఫ్ స్టైల్ చేంజెస్, డైటు, బ్లడ్ మార్కర్స్ని కలిపి ఒక పర్సనలైజ్డ్ బ్రెయిన్ హెల్త్ ప్లాన్ క్రియేట్ చేయగలం. తద్వారా ఆ పేషెంట్ అనకూడదు, ఆ ఇండివిజువల్కి పర్సనలైజ్డ్ బ్రెయిన్ హెల్త్ ప్లాన్ ఇవ్వటం ద్వారా ఫ్యూచర్లో ఇలాంటి డిజార్డర్స్, ముఖ్యంగా మల్టిపుల్ స్క్లెరోసిస్, ఐ స్టిల్ రిమెంబర్ వన్ వెరీ సీనియర్ IAS ఆఫీసర్, the combined Andhra Pradesh cadre, suddenly at the age of 59-60 he had Alzheimer's disease. He couldn't even recognize me when I went to see him. ఆ తర్వాత he was seen on the roads in శ్రీహరికోటలో ఒక రోజు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ ముందుగా ఐడెంటిఫై చేసి 10 ఏళ్ల ముందే ఐడెంటిఫై చేసి ఆ ప్రాబ్లమ్స్ రాకుండా పర్సనలైజ్ బ్రెయిన్ హెల్త్ ప్లాన్ వాళ్ళకి ఇవ్వటం ద్వారా శక్తివంతమైన మెదడు, దీర్ఘకాలిక మానసిక ఆరోగ్యం ఇవ్వగలటానికి అవకాశం ఉంది. డెఫినెట్గా రండి. మీరే చూస్తున్నారు, కొంతమంది మనలోనే లీడర్స్గా ఉంటారు. ఉదాహరణకి మీ టీంలోనే ఉన్నారనుకోండి, one person ఈజ్ ఏ బార్న్ లీడర్, ఆయన లీడర్గా జన్మించారు. ఆ పర్సన్ కానీ, ఇండివిజువల్ కానీ, స్త్రీ కానీ, పురుషుడు కానీ కొంతమంది లీడర్స్గా ఉంటారు. మా క్లాస్లో నేను ఎప్పుడు లీడర్గా లేను. నా క్లోజ్ ఫ్రెండ్ ఒక ఆయన ఎప్పుడు క్లాస్ లీడర్గా ఉండేవారు. ఆ తర్వాత మెడికల్ కాలేజీలో కూడా మా కలిసి చదువుకున్నాం. ఆయన కాలేజ్ లీడరు, యూనివర్సిటీ లీడర్గా వెళ్ళారు. ఆ తర్వాత వారు మెంబర్ ఆఫ్ రాజ్యసభ కూడా అయ్యారు పార్టీలో, తమిళనాడులో. వారు ఈ లీడర్షిప్ టాలెంట్ అనేది జీన్స్లోనే ఉంటుంది. ఆ జీన్స్లో ఉందో లేదా ఇప్పుడు మనం తెలుసుకోవచ్చు. దీన్నే ప్రెడిక్టివ్ లీడర్షిప్ జెనెటిక్ స్క్రీనింగ్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ ఇండివిజువల్ ఎంతగా ఫోకస్ చేస్తారు, ఎలా డెసిషన్ తీసుకుంటారు, స్ట్రెస్, ఎమోషనల్ టాలరెన్స్ ఎలా ఉంది. స్ట్రెస్ అంటే చూస్తున్నారు మీరే, పొలిటికల్ లీడర్స్ ఒకసారి ఎలక్షన్లో ఓడిపోయినప్పుడు ఎంత స్ట్రెస్కి గురవుతారో, ఎంత ఎమోషనల్కి గురవుతారో, వాటన్నిటినీ టాలరెన్స్ ఎలా ఉంది వాళ్ళకి. అంటే ఎలక్షన్లో ఓడిపోయినా స్ట్రెస్కి గురవకుండా, ఎమోషనల్కి గురవకుండా తన పార్టీని
కంబైన్డ్గా ఉంచి తన పార్టీని మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్కి లీడ్ చేయగలిగిన వాడే డెఫినెటివ్ లీడర్. అలాంటి స్ట్రెస్, ఎమోషనల్ టాలరెన్స్ని ఈ ఇండివిజువల్ తీసుకోగలరా లేదా? అలాగే క్రికెట్లో ఎంతో క్రిటిసిజం ఉండింది మిస్టర్ రోహిత్ శర్మ మీద. మీరే చూశారు, పాలిటీషియన్స్ కూడా కామెంట్ చేశారు, ఆయన బాడీ షామింగ్ చేశారు. అయినప్పటికీ ఆయన ఎంతో ఆ స్ట్రెస్ని ఎమోషనల్గా డిస్టర్బ్ అవ్వకుండా ఇండియాని మొన్న మధ్య ఆ T20 క్రికెట్ కప్లో కప్పు గెలిచిపెట్టారు. దట్ ఈజ్ లీడర్షిప్ క్వాలిటీ. అలాగే బ్రెయిన్ స్టామినా, ఎగ్జిక్యూటివ్ ఫంక్షను, ప్రొడక్టివిటీ ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అనేది జెనెటిక్ మ్యాపింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ ఇండివిజువల్ బార్న్ లీడరా కాదా? ఈ పాలిటీషియన్ యొక్క తన కొడుకుని ఆయన లీడర్గా చేయాలనుకుంటున్నారు. ఆయనకి ఈ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయా లేవా? పెద్ద పెద్ద లీడర్లు మహాత్మా గాంధీ, ఫ్రాంక్లిన్ డిలానో రూజ్వెల్ట్ వీళ్ళందరి చిల్డ్రన్ వాళ్ళలాగా లీడర్స్ అవ్వలేకపోయారే. అడాల్ఫ్ హిట్లర్ కొడుకు కూడా ఆయనలాగా లీడర్ అవ్వలేకపోయారే. అంటే వారిలో ఆ జీన్స్ ఉండకపోవచ్చు. సో ఈ పర్సనలైజ్ ఫోకస్ స్ట్రాటజీసు, స్లీప్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ వెరీ ఇంపార్టెంట్. ప్రొడక్టివిటీ బూస్టు, మెంటల్ రెసిలియన్స్ అప్గ్రేడ్. అంటే ఎవరైతే లీడరు ఓడిపోయినా కానీ ఎంతో స్ట్రాంగ్గా ఉండి తన టీంని, తన పార్టీని ఒక గెలుపుకు నెక్స్ట్ ఎలక్షన్ తీసుకెళ్ళగలిగిన వాడే నిజమైన లీడరు. ఇవన్నీ వీరిలో ఉన్నాయా లేవా? ఈ జీన్స్ అన్నీ వీరిలో ఉన్నాయా లేవా? ఇవన్నీ మనం తెలుసుకోవచ్చు. వాటిని ఏవైతే లేనప్పుడు వాటిని ఇంప్రూవ్ చేయడానికి ప్రమోషనల్ యాక్టివిటీసు, మెంటల్ రెసిలియన్స్ని అప్గ్రేడ్ చేయడానికి ప్రమోషనల్ యాక్టివిటీసు, అలాగే కొన్ని రకాల బయోమార్కర్సు, బ్రెయిన్ టెస్ట్లు చేసి పర్సనలైజ్డ్ లీడర్షిప్ బ్లూ ప్రింట్ ఇవ్వగలం. ఆ లీడర్ కావటం అనేది జీన్స్ నుంచి స్టార్ట్ అవుతుంది, బట్ కొంతవరకు నేర్చుకోవడానికి మనం హెల్ప్ చేయగలం. ఏవైతే జీన్స్ వారిలో యాబ్సెంట్ ఉన్నాయో వాటిని ఇంప్రూవైజ్ చేయడానికి, ఆ ఎమోషన్ని, స్ట్రెస్ని తీసుకునే జీన్ యాబ్సెంట్ ఉందనుకోండి, దాన్ని ఇంప్రూవైజ్ చేయడానికి ఆ లీడర్కి మెడిటేషన్ అవన్నీ నేర్పించి ఆ ఎమోషన్ని ఎలా తీసుకోవాలో నేర్పించగలగటమే ఈ పర్సనలైజ్డ్ లీడర్షిప్ బ్లూ ప్రింట్ అనమాట. తద్వారా వారిని ఇంకా సమర్థవంతమైన నాయకులుగా తీర్చిదిద్దగలుగుతాం. వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. జనరల్లీ క్యాన్సర్స్ మీకు తెలుసు, ఏజ్ పెరిగే కొద్దీ, వయసు పెరిగే కొద్దీ క్యాన్సర్స్ ఎక్కువగా వస్తుంటాయి. సో అందుకని ఇట్ స్టార్ట్స్, అంటే ఫ్యామిలీ హిస్టరీ కనుక లేదు, వెరీ హెల్దీ ఇండివిజువల్ అంటే మేబీ యూ షుడ్ స్టార్ట్ విత్ 40s or 50s. ఇట్ షుడ్ స్టార్ట్ స్క్రీనింగ్ ఫర్ పర్సనలైజ్డ్ జెనెటిక్ మ్యాపింగ్ చేసుకోవడం ద్వారా ఏ క్యాన్సర్స్ వస్తాయో తెలుసుకోవచ్చు. ఆ తర్వాత ఇయర్లీ కూడా ఈ టెస్టులు చేసుకోవడం ద్వారా నెక్స్ట్ నియర్ ఫ్యూచర్లో ఏ క్యాన్సర్ వస్తుందో కూడా తెలుసుకోవచ్చు. అని చెప్పారు బిల్ గేట్స్. ఎవ్రీ ఇయర్ చేయించుకుంటారు వారు ఆ టెస్ట్. చేయించుకోవడం ద్వారా తనకి ఏ క్యాన్సర్ వస్తుందో తెలుసుకొని దానికి స్క్రీనింగ్ చేసుకుంటానని కూడా చెప్తున్నారు. సో దిస్ ఈజ్ ఎ వెరీ దేర్ ఈజ్ ఎ రోబస్ట్ డేటా ఫర్ దిస్. అంటే కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇండివిజువల్స్ యొక్క జన్యుపరమైన మ్యూటేషన్ స్టడీ చేసి ఏ ఎగ్జామ్స్ వీటిని కారకమవుతున్నాయో తెలుసుకొని దిస్ ఎన్ వెరీ ఇంట్రెస్టింగ్ స్టడీ. ఇట్స్ యాక్చువల్లీ స్టార్టెడ్ ఇన్ ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ యూనివర్సిటీలో స్టార్ట్ అయింది. వీళ్ళు చాలా రోబస్ట్ డేటాతో ఇప్పుడు మనందరి ముందుకు వచ్చారు. ఈ టెస్ట్ చేసుకోవటం ద్వారా రెగ్యులర్గా డెఫినెటివ్గా క్యాన్సర్ రావటాన్ని ముందుగా పసిగట్టవచ్చని ఒక మంచి డేటా ఉంది. లైఫ్ స్టైల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఉదాహరణకి మనం తీసుకునే ఆహారము ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒబీస్ ఇండివిజువల్స్లో క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పర్ క్యాపిటా ఫ్యాట్ కన్సంప్షన్ పెరిగే కొద్దీ ఆ దేశంలో క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రాసెస్డ్ గ్రెయిన్స్ రెగ్యులర్గా తీసుకుంటూ, ఫైబర్ ఎక్కువగా తీసుకునే వాళ్ళ కోలన్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. పికిల్డ్ ఫుడ్స్, కార్బ్స్, నేకెడ్ కార్బ్స్ అంటారు, వాటిని తీసుకునే వాళ్ళలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటిని అవాయిడ్ చేస్తూ, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ, లీన్ బాడీ మాస్ మెయింటైన్ చేస్తూ, ఒబేసిటీకి దూరంగా ఉంటూ, ఫ్రెష్ ఫ్రూట్స్, వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ అవన్నీ ఎక్కువగా ఉంటాయి. నట్స్, ఆల్మండ్స్, పిస్టాషియో, వాల్నట్స్ ఇవన్నీ తీసుకోవటం. సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, సాఫ్రాన్ సీడ్స్, పంకిన్ సీడ్స్, వీటన్నిటిలో ఎసెన్షియల్ న్యూట్రియంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. వీటన్నిటిని తీసుకుంటూ, లీన్ బాడీ మాస్ మెయింటైన్ చేస్తూ, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ, తద్వారా లీన్ బాడీ మాస్ మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. వీటన్నిటికన్నా ముఖ్యం దురలవాట్లకు దూరంగా ఉంటాం. ముఖ్యంగా ఆల్కహాలు, స్మోకింగు. ఈ మధ్యకాలంలో అనేక న్యూవర్ క్లినికల్ ట్రయల్స్లో తేలింది ఏంటంటే ఆల్కహాల్ తాగినా కూడా స్మోకింగ్ వల్ల ఎంత రిస్క్ ఉంటుందో అంతే రిస్క్ ఉంటుందని కూడా మనకి ఇప్పుడు తెలిసింది. ఈ రెండు తీసుకునే వాళ్ళలో సినర్జిస్టిక్ ఎఫెక్ట్ ద్వారా రిస్క్ ఇంకా ఎక్కువైపోతుంది. అలాగే రెగ్యులర్ ఎక్సర్సైజు. నౌ సిట్టింగ్ ఈజ్ న్యూ స్మోకింగ్. అంటే ఎక్కువసేపు ఎస్పెషల్లీ సీనియర్ ఎగ్జిక్యూటివ్స్, లీడర్సు, అలాగే వీళ్ళంతా రెగ్యులర్గా ఎక్కువసేపు కూర్చోవటం వల్ల ఇవన్నీ కూడా క్యాన్సర్ రావడానికి దోహదం చేస్తాయి. వీటితో పాటు ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, పొల్యూషను, అర్బన్ లివింగు ఇవన్నీ కూడా క్యాన్సర్కి దారితీస్తాయి.